హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు పెసరపప్పు చారు చేస్తున్నానండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద 4 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గనివ్వాలి. ఈ లోపల ముందుగా ఉడికిన పెసరపప్పును బాగా మెదుపుకొని చింతపండు రసాన్ని పోసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలాగ వాటర్ పోసుకొని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గినాయో లేదో చూసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకొని మెదిపిన పెసరపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ పోసుకొని మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు ఉన్నాయో లేదో చూసుకొని కొత్తిమీర వేసి దించేస్తే పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది. ఒంటికి వేడి చేసినప్పుడు ఇలాగ పెసరపప్పు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా, చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.